ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: ఎల్ సునీత తలంపుల ప్రకారం ఎల్ కిరణ్ కుమార్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ మనోజ్ని దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, ఎల్ సునీతకు మంచి ఆయుధారోగ్యములు దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులను నెరవేరాలి అని సమర్పించువారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా ఎంతో మంది అనేకమైనటువంటి అద్భుత కార్యాలు పొందుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప కార్యాలు మీ జీవితంలోనూ మీ కుటుంబంలోనూ ఆ గొప్ప దేవుడు జరిపించాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, విశ్వాసముతో భక్తితో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. 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 గొప్ప విలువైన ఐశ్వర్యం కలిగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. మమ్మందరినీ కూడా మీ బిడ్డలుగా సృష్టించినటువంటి దేవా, మీకు స్తోత్రమయ్యా. అనేకమైనటువంటి బాధల్లో సమస్యలు మమ్మ కాచి కాపాడినందుకు స్తోత్రమయ్యా. ప్రభా, ఈ లోకములో సంతోషము సమాధానము లభిస్తుందని ఆశపడ్డాం, కానీ కేవలము మీ సన్నిధిలో మిమ్ము స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు మాత్రమే ఆ ఆనందము సంతోషము లభిస్తుందని నమ్ముతున్నాం ప్రభా. మిమ్ము స్తుతిస్తూ ఉండగా మా సమస్యలన్నీ కూడా తొలగిపోవునుగాక. మిమ్ము ఆరాధిస్తూ ఉండగా మా రోగాలన్నీ కూడా తొలగిపోవునుగాక. మిమ్ము మహిమపరుస్తూ ఉండగా మా కుటుంబంలో ఉన్న చీకటి శక్తులన్నీ కూడా తొలగిపోవునుగాక. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. జీవ
చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చి జీవన నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. యేసయ్యా, ఈ లోకములో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నప్పటికీ విష సర్పాలు, క్రూర ముఖాలు, పాకెడు జంతువులు, నీటిలో వీధే జంతువులు, అనేకమైనటువంటి జీవులు ఉన్నప్పటికీ ప్రభా, నన్ను నీ బిడ్డగా సృష్టించావు దేవా స్తోత్రం. పాపములో పడిపోకుండా నన్ను కాచి కాపాడి ఉన్నావు దేవా స్తోత్రం. భయంకరమైన వ్యాధుల్లో పడిపోకుండా మమ్ము కాపాడిన దేవా స్తోత్రం. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. 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 పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. 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 స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన ఆమేన్. సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. అందరూ కూడా చప్పట్లు కొడుతూ విలువైన ఐశ్వర్యం కనుగొంటిని యేసు. నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో అనుదేవా ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. చప్పట్లు కొడుతూ స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన
సదా నీకే ఆరాధన స్తుతి మహిమారాధన సదా నీకే ఆరాధన స్తుతి మహిమారాధన సదా నీకే ఆరాధన హల్లెలూయా 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 ఆయన యొక్క ఉన్నతమైన శక్తి నీ అందరి మీద దిగి రావాలి అని హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా యేసయ్యా మీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి కలిగిన దేవా సదా నీకే ఆరాధన గొప్ప దేవుని ఆరాధిద్దామా, మహిమపరుద్దామా. ఆ గొప్ప దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై స్తుతించి ఆరాధిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మమ్మందరిని అభిషేకించండి ప్రభా. ఈ ఆరాధనలో పాలుపంచుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ కుటుంబంలో ఉన్న బాధలు, సమస్యలు, ఇబ్బందులు, రోగాలన్నీ కూడా తొలగించండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని రోగాల నుండి విడుదల, అన్ని బాధల నుండి విడుదల, అన్ని సమస్యల నుండి విడుదల, అన్ని రకాల దుష్ట శక్తుల నుండి విడుదల. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు జోడించి మనందరి ముందు ఎంతో విలువైన ఐశ్వర్యము కలిగినటువంటి ప్రభు ప్రత్యక్షమై ఉన్నారు. మనం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఎంతో గొప్పగా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు మన మధ్యలో ఉన్నాడు. అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుతూ వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, ప్రమాదాల నుండి చిక్కుకొనకుండా సంరక్షిస్తున్నటువంటి ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రియబిడ్డా, ఈ వేకువ చామున ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం, ప్రాధేయపడి అడుగుదాం. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవా స్తోత్రమయ్యా. రాబోయే కాలమంతా కూడా నన్ను దీవించండి, నన్ను, నా కుటుంబాన్ని దీవించండి, నా బిడ్డలను దీవించండి ప్రభా. మా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించమని, బాధలను తొలగించమని వేడుకుంటాం. అలాగే ప్రియ సహోదరులారా, ఎంతో మంది ఈ ఆరాధన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఉన్నారు. వారి రోగాల నుండి, బాధల నుండి సంపూర్ణ విడుదల పొందుకుని సాక్షిగా మారుతున్నారు. ఈ రోజు దేవుడు నిన్ను కూడా సాక్షిగా లేవనెత్తబోతున్నాడు. నీలో ఉన్న అన్ని సమస్యలను తొలగించి ఆయన సాక్షిగా నిన్ను మార్చబోతున్నాడు. ఆయన యొక్క ప్రియమైన బిడ్డగా నిన్ను మార్చబోతున్నాడు. నూతన బిడ్డగా నిన్ను మార్చబోతున్నాడు. నూతన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. విసికి వేసారిపోయావా బిడ్డ? సమస్యలతో సతమతమవుతున్నావా బిడ్డ? నా జీవితం ఇంతే, నా గతి ఇంతే, ఎంతకాలం ఇలా జీవించాలని నీలో నీవే బాధపడుతున్నావా బిడ్డ? విలువైన ఐశ్వర్యం కలిగిన ప్రభు ముందు మోకరించి ఉన్నాం. హృదయాన్ని విప్పి అడుగు, విశ్వాసముతో అడుగు బిడ్డ. అడిగిన ప్రతి వారికి అనుగ్రహించే గొప్ప దేవుడు మన మధ్యలో. రెండు చేతులు జోడించి అడుగు. ఏ సమస్యలు తొలగిపోవాలని వచ్చి ఉన్నావో, ఏ బాధల నుండి విడుదల పొందుకోవాలని వచ్చి ఉన్నావో, నీ కుటుంబాన్ని సమర్పించి అడుగు బిడ్డ. ఆ ప్రభు ముందు మోకరించి నీ సన్నిధిలో ఉంటే చాలు ప్రభా. ఒక్క క్షణం నీ సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కీర్తనల ద్వారా పలికిన దేవా స్తోత్రం. ఈరోజు తండ్రి మీ ముందు మోకరించిన మమ్మందరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలు దీవించబడును గాక, మా బిడ్డలు దీవించబడును గాక, వారికి మంచి జ్ఞానము వచ్చును గాక, వారికి మంచి చదువు వచ్చును గాక.
విదేశాల్లో ఉన్న బిడ్డలు దీవించబడును గాక. ఆమేన్. మంచి ఉద్యోగాలు వచ్చును గాక. ఆమేన్. వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరూ కూడా దీవించబడును గాక. ఆమేన్. యవనస్తులందరూ దీవించబడును గాక. ఆమేన్. వివాహానికి ఉద్యోగాలకు సిద్ధపడుతున్న బిడ్డలు దీవించబడును గాక. ఆమేన్. వారికి బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు దీవించబడును గాక. ఆమేన్. విడాకుల సమస్యతో బాధపడుతున్న వారికి న్యాయము జరుగును గాక. ఆమేన్. రకరకాల బిజినెస్లు ప్రారంభించాలని భయముతో ఉన్న వారికి దేవుడే వారికి గొప్ప మార్గము చూపించును గాక. ఆమేన్. మీ బిడ్డలారా అడగండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశముతో ప్రభు ముందు మోకరించి ఉన్నారు. మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలనే ఈ ఉదయ కాలములో ఈ దివ్య సప్రసాద ఆరాధనను మీకోసమే సమర్పిస్తున్నాం బిడ్డ. హృదయాన్ని విప్పి అడుగు, విశ్వాసముతో అడుగు. ఆ ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రమయ్యా. ఒక నిమిషం అందరూ కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా ఏం కావాలని వచ్చావు అడుగు బిడ్డ. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరూ దీవించమని వేడుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఉదార స్వభావముతో ముందుకు వచ్చిన ఆ కుటుంబాన్ని దీవించమని, వారి బిడ్డలను దీవించమని, వారిని ఎల్లప్పుడూ కూడా ఇచ్చేవారిగా ఆశీర్వదించమని వేడుకుందాం. ఇంకా అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలను దీవించమని వేడుకుందాం. మెసేజెస్ పంపిస్తూ ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుందాం. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోనూ సమాధానముతోనూ ఆయుధారోగ్యాలతోనూ సదా దీవించునుగాక. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన సదా నీకే ఆరాధన. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.